ఓం 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 స్థిర సుఖమాసనం. శరీరము, మనసు చలనరహితంగా ఉన్నప్పుడే ధ్యానం లేక నిధిధ్యాస సాధ్యపడుతుంది. ఊరికే కాళ్ళు చేతులు మూవ్ చేస్తూ ఇటోడు తిరుగుతూ వంగుతూ నడుస్తూ ఉంటే ఏకాగ్రత కుదరదు. అలాగే మనసు కూడా వికలంగా ఉంటే కుదరదు. అందుకే స్థిర సుఖమాసనం ఎసెన్షియల్. శివోహం 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 శివోహం. దృష్టా నానాచారు దేశ తతః కిం పుష్టాశ్చ ఇష్టా బంధువర్గా తతః కిం నష్టం దారిద్ర్యాది దుఃఖం తతః కిం येन స్వాత్మానైవ సాక్షాత్కృతో అభూత్. ఏనా ఎవని చేతనైతే ఎవతి చేతనైతే స్వ ఆత్మ సాక్షాత్కృతో అభూత్ నయేవా. స్వ ఆత్మ స్వరూపము. ఆత్మ అంటే స్వరూపము, ఎసెన్స్, తత్వం. స్వ ఆత్మ తన స్వరూపము సాక్షాత్కృతో నాభూత్. సాక్షాత్కృతో అభూత్ నా. సాక్షాత్కరించుకొనబడలేదు. అటువంటి వాళ్లకు దృష్ట నానాచారు దేశ తతః కిం. ఫారిన్ కంట్రీస్ అన్ని తిరిగేసాం. స్విట్జర్లాండ్, యూరప్, ఇంగ్లాండ్, అమెరికా, అమెజాన్ నది, ఇండియాలో అన్ని ప్రదేశాలు, రకరకాల టూర్లు అండి. నేపాల్, భూటాన్, కేరళ, గుజరాత్, డార్జిలింగ్ అన్ని తిరిగేసాం. నానాచారు దేశ దృష్టా తతః కిం. నానా అనేకమైన, చారు దేశ అందమైన ప్రదేశములు, దృష్టా చూచినప్పటికీ, తతః కిం దాని వలన ఏమి ఓరుగును. ఓరుగును అంటే తెలుసు కదా, ఏమి ప్రయోజనం. దృష్టా నానాచారు దేశ తతః కిం పుష్టాశ్చేష్టా బంధువర్గా తతః కిం. పుష్టాశ్చ ఇష్టా పుష్టాశ్చేష్టా. ఇష్టా బంధువర్గా పుష్టా. తనకిష్టమైనటువంటి బంధువులతో కూడా ఎప్పుడూ ఉంటున్నాడు హాయిగా. కొడుకు, కోడలు, తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెలు, అక్క, బావగారు, మానమ,
ఇంకా ఎవరెవరు తనకు ఇష్టమైన బంధువులు ఉన్నారో వాళ్ళందరితో కూడియే హాయిగా జీవితం గడుపుతున్నాడు. వాట్ ఈస్ ది యూజ్? ఈ బంధువులంతా ఒకనాటికి వాళ్ళని విడిచి మనం పోవలసినదే కదా. పుష్టాశ్చ ఇష్టా బంధువర్గాః తతః కిం పుష్టా చేష్టా బంధువర్గాః తతః కిం. పుష్టా చేష్ట అని విడగొట్టుకోకూడదు. పుష్టాశ్చ ఇష్టా. నష్టం దారిద్ర్యాది దుఃఖం తతః కిం. ఏవో దుఃఖాలు, డిస్ప్లెషర్స్, కంప్లైంట్స్, డిస్కంటెంట్మెంట్స్, పెనులు గుచ్చుకున్నవి మనసులోను శరీరంలోను. అన్నిటికీ పెన్ను గుచ్చేసుకుంటూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకి పెన్ను పెట్టేసుకుంటూ ఉంటాం. బుర్రలో ముఖ్యంగా పెట్టుకుంటూ ఉంటాం. ఆ పెన్నులన్నీ లేవు వీడికి. ఎందుకు? పెనులు లేని స్థితి అంటున్నారు. నష్టం దారిద్ర్యాది దుఃఖం తతః కిం. దారిద్ర్యము మొదలైనటువంటి దుఃఖములు నష్టం, పోయినవి. తతః దాని వలన కిం, ఏదో స్వల్పమైన ప్రయోజనం ఉంటుంది. తాత్కాలికంగా సుఖాన్ని అనుభవించవచ్చు దుఃఖం లేకపోతే. కానీ ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతోభూత్, ఎవరి చేత తన స్వరూపము తెలుసుకొనబడలేదు వీటి వలన తతః కిం, ఈ పైన చెప్పిన వాటి వలన ఏమి ప్రయోజనము? ఏమిటి? చారుదేశాః దుష్టాః దృష్టాః, నానాచారుదేశాః దృష్టాః, పుష్టాః చ ఇష్ట బంధువర్గాః తతః కిం. నష్టం దారిద్ర్యాది దుఃఖం తతః కిం. అంటే ఇహలోకంలో ఈ వ్యవహారంలో ఎన్ని రకాలైనటువంటి సుఖాలను, హ్యాపీనెస్ను అనుభవిస్తూ ఉన్నా కూడా ఈ సుఖములు కూడా కొంచెం ఫలాన్ని ఇస్తాయి. ఏ సుఖాన్ని అనుభవించాలన్నా కర్మ చేయాలి. కర్మ చేయాలంటే సంకల్పం ఉండాలి. సంకల్పము వలన కర్మ, కర్మ వలన కర్మ ఫలము, ఫలము వలన వాసన, వాసన వలన శరీరము. మళ్ళీ జనన మరణ వలయమే. మంచి పనులు, మంచి కర్మలు, మంచి చేష్టలు, మంచి ఆలోచనలు వస్తే మంచి ఫలాలు, మంచి ఫలాల వలన మంచి జన్మలు కలుగుతాయి. అవి కూడా జన్మలే కదా. మళ్ళీ ఆ జన్మ కలిగిన తరువాత అది సుఖంగా ఉంటుందో దుఃఖంగా ఉంటుందో అది తెలియదు. ఇంకా బుజ్జి తండ్రి, వీటి మీద మనసు పెట్టక స్వాత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేసుకో. దృష్టా నానాచారు దేశ తతః కిం. పుష్టాశ్చేష్టా బంధువర్గాః తతః కిం. నష్టం దారిద్ర్యాది దుఃఖం తతః కిం. ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. లాస్ట్ లైన్ మకుటము కదా. అన్ని శ్లోకాలలో ఒక్కలాగే ఉంటుంది. ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. ఏమిటి ఆత్మస్వరూపం? అహమస్మి, 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 శివోహం, శివోహం. ఇప్పుడు చక్కగా ప్రాణాయామం చేసుకుంటూ 3 నిమిషాల పాటు ఆ శివోహం ధ్యానంలో ఉంటాం.
శివోహం 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 శివోహం. ఈ అర్ధగంట సేపు కూడా బ్యాక్డ్రాప్లో ప్రాణాయామము జరుగుతూనే ఉంటుంది. దృష్టా నానాచారు దేశా తతః కిం పుష్టాశ్చేష్టా బంధువర్గాః తతః కిం నష్టం దారిద్ర్యాది దుఃఖం తతః కిం ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. సరేనండి, మామూలు టూర్లకి వెళ్ళలేదు, నేను పుణ్యతీర్థాలకు వెళ్ళాను. కుంభమేళ గంగా నదికి అక్కడికి వెళ్ళిపోయాను. రామేశ్వరంలో 100 వెల్స్, ఆ 100 వెల్స్లో స్నానం చేసేసా. పూరి జగన్నాథం వెళ్ళి అక్కడ సముద్ర స్నానం చేశాను. రకరకాల పుణ్యతీర్థాలన్నీ దర్శించాల్సినవన్నీ ఒకటి వదలకుండా దర్శించేశాను. స్నాతస్తీర్థే జహ్నుజాదౌ తతః కిం స్నాతః తీర్థే జహ్నుజాదౌ. జహ్నుజ జహ్నుని కుమార్తె జాహ్నవి. జహ్నుజ ఆదౌ గంగానది మొదలైన వాని యందు స్నాత తీర్థే అటువంటి తీర్థములయందు స్నాతః స్నానము చేసి తిని చాలా పవిత్రం అయిపోయాను నేను. గంగా నదిలోనికి వెళ్ళడానికి ముందర చాలా పవిత్రుడిని. మూలిగి వచ్చానో లేదో మొత్తం నా పాపాలన్నీ కడిగేశారు అక్కడ. గుడ్ గుడ్ ఐడియా, బట్ నాట్ ట్రూ. స్నాతః తీర్థే జహ్నుజాదౌ తతః కిం దానం దత్తం ద్వష్ట్య సంఖ్యం తతః కిం. దానం, చారిటీ, ఇవ్వడం. ద్వ్యష్ట సంఖ్యం, ద్వి అష్ట సంఖ్యం, ద్వ్యష్ట సంఖ్యం. అష్ట అంటే 8, ద్వి అష్ట అంటే 16. దత్తం, దానం దత్తం ద్వ్యష్ట సంఖ్యం తతః కిం. 16 దానాలు ఇచ్చేసాను. షోడశ దానాలు ఏమిటండి అవి? గోదానం, భూదానం, తిలదానం, హిరణ్యదానం, రత్నదానం, విద్యాదానము, శయ్యాదానము, పడుకోవడానికి బెడ్ కాట తయారు చేసి ఇవ్వడం, గృహదానము, కన్యాదానం, దాసిదానం, అగ్రహారదానం, రథదానం, ఏదో స్కూటరో సైకిల్ ఏదో కొనిచ్చాం, గజదానం, అశ్వదానం, భాగదానం, మహిషీదానం. మహిషి అంటే బర్రె, గేదె. గోదానము, భూదానము, తిలదానము, హిరణ్యదానము, రత్నదానము, విద్యాదానము, శయ్యాదానము, గృహదానము, కన్యాదానము, దాసి దానము, అగ్రహార దానము, రథదానము, గజదానము, అశ్వదానము, భాగదానము, మహిషీదానము. వీటిని షోడశ దానములు. ద్వ్యష్ట సంఖ్యం, ద్వి అష్ట సంఖ్యం. రెగ్యులర్గా 16 దానాలు ఇచ్చేస్తున్నానండి. ముఖ్యంగా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఆ కర్మలలో ఈ 16 దానాలను
చేయిస్తారు గోదానంతో పాటు. అక్కడ ఒక ఫేక్ గోదానం కూడా ఉంటుంది. ₹100 ఇస్తే వాడు గోవు తెస్తాడు. ఆ గోవుని వాడికి ఇచ్చేస్తాం. మళ్ళీ వాడి గోవునే వాడికి ఇచ్చేస్తాం. ఫోటోలు తీసేసుకుంటాం. గోదానం. ఇలాంటి దానాలన్నీ ఫేక్ దానాలు ఎందుకు చేస్తూ ఉంటాం? లేకపోతే పనికిరాని ఒట్టిపోయిన ఆవుని, జీర్ణమైనటువంటి ఆవుని, అదిగో ఆ కఠోపనిషత్తులో చెప్పినట్టు దాన్ని దానం ఇచ్చేస్తూ ఉంటాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈవెన్ మంచిది ఇచ్చినా కూడా దానం దత్తం దుష్ట సంఖ్యం తతకిం స్నాత తీర్థే జహ్ను జాదవ్ తతకిం. పోనండి, ఇవేం వద్దు. హాయిగా ఇంట్లో ఒక చోట మూలను కూర్చుని ఏదైనా మంత్రాన్ని జపించుకుంటాను. 1,000,000 సార్లు. 1,000,000 గాయత్రి, రామకోటి, శివకోటి, ఏవో కోట్లు. ఏదో ఒక మంత్రాన్ని తీసుకోవడం, ఆ మంత్రాన్ని ఒక 1 crore టైమ్స్. కౌంట్ అంతా ఆ మనసంతా కౌంటింగ్ మీదే ఉంటుంది, రామ మీద ఉండదు. అబ్బా, ఇవాళకి 150 రాశాను. ఈరోజు పొద్దున్న లేచి 300 రాశాను. ఆ వందల మీదే ఉంటుంది కానీ ఆ రామ మీద ఉండదు కదా. మనసు పెట్టి రామాని ఒక మారన్నా లేకపోతే 1,000,000 సార్లు రామ అనేది తలవకుండా రాస్తుంటే ఏమి ప్రయోజనం? జప్తా మంత్రా కోటి శోభా తతః కిం స్నాతస్తీర్థే జహ్నుజాదౌ తతః కిం దానం దత్తం ద్వష్ట సంఖ్యం తతః కిం జప్తా మంత్రా కోటి శోభా తతః కిం येन స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. మేము 1,00,000 ఒత్తులు నవ్వు చేసామండి. 1,00,000 లెక్క పెట్టామండి. లెక్క పెట్టి కట్టలు కట్టాము. 100 చొప్పున కట్టలు కట్టి 1,00,000 ఒత్తులు. అయితే 1,00,000 పసుపు నువ్వు చేసామండి. 1,00,000 పశువు కొమ్ములు లెక్క పెట్టాం జాగ్రత్తగా. అందులో మంచివేవో ఏరి చెడ్డవన్నీ పక్కన పడేసి లెక్క పెట్టి జాగ్రత్తగా 100 ప్యాకెట్లో పెట్టాం. ఓకే, గివ్స్ సమ్ మెంటల్ సాటిస్ఫాక్షన్. But will it give you the Swarupa Jnana? No. Swarupa Jnana is absolutely a different thing than doing anything. It's not doing, it is just being. The karma కాదు, ఉపాసన కాదు, కేవల జ్ఞానమే. జ్ఞానాదేవ హి కైవల్యం. జ్ఞానము వలననే మోక్షం. న కర్మణ న ప్రజయా న ధనేన అని చెప్పారు. త్యాగేనేకేనైవ అమృతత్వ మానసు. ఓన్లీ బై రెనౌన్సియేషన్ of all the worldly things you get this one, Atma Sakshatkar. Okay. స్నాతస్తీర్థే జహ్నుజాదౌ తతః కిం దానం దత్తం ద్వష్ట సంఖ్యం తతః కిం జప్తా మంత్రాః కోటిశో వా తతః కిం येन స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. ఈనాడు అనాత్మశ్రీ విగ్రహణంలో 3-4 శ్లోకాలనే కన్నా ఉపదేశాలను చూశాం. దృష్టా నానాచారు దేశా తతః కిం పుష్టాశ్చేష్టా బంధువర్గాః తతః కిం నష్టం దారిద్ర్యాది దుఃఖం తతః కిం స్నాతః తీర్థే జహ్నుజాదౌ తతః కిం దానం దత్తం ద్వష్ట సంఖ్యం తతః కిం జప్తా మంత్రా కోటిశో వా తతః కిం येन స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. అహమస్మి అహమస్మి అహమస్మి.
ఎందుకు ఇవన్నీ పనికిరావన్నారు? అంటే ఏదో స్వల్ప ప్రయోజనం ఉన్నా, అల్ప ప్రయోజనం ఉన్నా, తాత్కాలిక ప్రయోజనం ఉన్నా, అవాంతర సంతృప్తి కలిగించిన ఆత్యంతిక సంతృప్తి ముక్తిని కలిగించవు. Why? All these belong to the relative world. And relative world itself is a relative world, means Bhranti. ఏవైనా కళలో ఏదైనా చేస్తే మనకు ఏ విధముగా జాగ్రత్తలో దాని తాలూకా ఫలితం ఉండదో, మిథ్యాభూతమైన ఈ వ్యవహారంలో కూడా ఏది చేసినా కూడా దాని యొక్క ఫలము ఆ మిథ్యాభూతంగానే ఉంటుంది కానీ అది పారమార్థికంగా నిలబడదు. అది మెసేజ్. సరే మళ్ళీ శ్లోకాలు చదువుకో. మొదటి నుంచి చదువుతాం. లబ్ధా విద్యా రాజమాన్యా తతః కిం, ప్రాప్తా సంపత్ప్రాభవాఢ్యా తతః కిం, భుక్తా నారీ సుందరాంగీ తతః కిం, येन स्वात्मानैव साक्षात्कृतोऽभूत्, केयूराज्यैर्भूषितो वा ततः किम्, कौशेयाज्यैरावृतो वा ततः किम्, तृप्तो मृष्टान्नादिना वा ततः किम्, येन स्वात्मानैव साक्षात्कृतोऽभूत्, दृष्टा नानाचारुदेशा ततः किम्, पुष्टाश्चेष्टाबन्धुवर्गः ततः किम्, नष्टं दारिद्र्यादिदुःखं ततः किम्, येन स्वात्मानैव साक्षात्कृतोऽभूत्, स्नातस्तीर्थे जह्नुजादौ ततः किम्, दानं दत्तं द्व्यष्टसङ्ख्यं ततः किम्, जप्ता मन्त्राकोटिसो वा ततः किम्, येन स्वात्मानैव साक्षात्कृतोऽभूत्. अहमस्मि, 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 शिवोऽहम्, शिवोऽहम्, శివోహం. మనసు నిశ్శబ్దంగా ఉంచుకొని మనకు వినబడకుండానే ఆ శివోహం అనే ధ్యానంలో నిధిధ్యాసలో ఉందాం. శివోహం, శివోహం, శివోహం.
शिवोऽहम् 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 स्वस्ति।